వాళ్ళకి 10,000 రూపాయలు జీతం పెంచడం, వాళ్ళకి ఇంకేదన్నా అదనంగా వాళ్ళకి అంటే ఏది పెట్టినా కూడా ఏంటంటే అధికారాలు అయితే పెట్టరు కదా, వాళ్ళకి బాధ్యతలు పెడతారు. అంటే ఇది రికార్డ్స్ సంబంధించిన ఇలాంటి బాధ్యతలు పెడతారు. అవన్నీ చూద్దాం బలరాం గారు. ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి చాలా ఆలోచన చేయాలి దీంట్లో. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆ సిస్టమ్ ని మిగిలిన సిస్టమ్ తో కలుపుతారని భావిస్తున్నాం. ఎస్, ఓకే. విల్సన్ గారు ఇప్పుడు గాయత్రి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇవాళ వాళ్ళు ఏ క్రైటీరియాతో తీసుకున్నారు, ఆ టైంలో ఒక పద్ధతి ఒక పాడు ఏమైనా ఫాలో అయ్యారా, దానివల్ల అది లేకపోవడం వల్ల ఇవాళ ఎటువంటి వ్యక్తులను మనం తీసుకుంటున్నాము అనే ఒక చర్చ వస్తుంది. అటువంటి సందర్భంలో దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక అంశాన్ని లేవనెత్తారు. ఒక పని చేయించండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దగ్గర కోట్లాది రూపాయలు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఆయన వైసీపీ కార్యకర్తలుగా వాడాడు కదా వాళ్ళని, వాళ్ళందరికీ తలా కనీసం 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వమని చెప్పండి. నేను లైవ్ లో చెప్తున్నా. కాబట్టి అతను నిజంగా మనిషి అయితే వాళ్ళందరిని ఆదుకోవాలి. మరి ఏ హక్కు ఉందని వాళ్ళ 5 ఏళ్ల పాటు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అమ్మైనా సరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక న్యాయం, ధర్మం. రెండు వాళ్ళల్లో క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోతే కాంట్రవర్సీ లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లీజ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ కి లేదా సంబంధిత అధికారులు. ఇంకా మళ్ళీ వీళ్ళందరికీ ఏమైనా ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళకి తీసుకోదలుచుకుంటే ప్రభుత్వం తీసుకోవచ్చు. స్పెషల్ రిక్రూట్మెంట్ కింద ఏదైనా ఈ 10,000 రూపాయల జీతం ఇస్తాం కాబట్టి తీసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఏదో ఒక పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు. పార్టీని అభిమానించడం తప్పు కాదు, కానీ జగన్మోహన్ గారు తీసుకున్న ఆ స్ట్రాటజీ అనేది తప్పు. ఆయన్ని వాలంటీర్ల ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నాడు, రాజకీయం చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు కాసేపు ప్రభుత్వ ఉద్యోగాలు అంటాడు, కాసేపు వాళ్ళది వాలంటీర్ అంటారు, కాసేపు సర్వీస్ అంటారు. సర్వీస్ చేసే వాళ్ళకి ఈరోజు ఆయన కూడా సర్వీస్ చేయాలని కదా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, కానీ 2 లక్షల జీతం వస్తుంది కదా. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు సర్వీస్ చేస్తే 24 hours వాళ్ళ చేత పని చేసుకొని వాళ్ళని గాలి వదిలేసి ఎట్ట బతుకుతారు? ఇది ఒక సోషల్ ప్రాబ్లం. ఇది ఈ రోజు మీరు ఒక పెద్ద తేనె తుట్టిని గదిపారు. ఈ రోజు మీరు డిబేట్ ఫస్ట్ మీరే అనుకుంటా మీ ఛానల్ పెట్టారు, ఇప్పటిదాకా ఊరికి పెట్టలా. కానీ నేను ఒక 4-5 days బ్యాక్ TV5 లో కూడా మాట్లాడితే ఆ లైవ్ లో అప్పసాని రాజేష్ అని ఒక విశ్లేషకుడు వాళ్ళందరికీ అసలు ఇవ్వడానికి లేదు. వైసీపీ కార్యకర్తలను ఫస్ట్ మన మనుషులు, తర్వాత రాజకీయ పార్టీ కార్యకర్తలం. కాబట్టి ఆ మానవీయ కోణంతో ఆలోచించడం అనేది అనివార్యం. అదే సమయంలో వీళ్ళు వైసీపీ కార్యకర్తలు బలంగా అనుకుంటే వాళ్ళని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీ కింద ఎంప్లాయీస్ కింద లెక్క వాళ్ళు. కొన్ని మీ సంస్థలను ఉద్యోగులు పెట్టుకోవాలా? లేదు మాకు రాజకీయ పార్టీ సంబంధం లేదు, మేము జెన్యున్ సర్వీస్ చేశాము అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ గుర్తిస్తారు, ఈ అబ్బాయి జెన్యున్ గా చేశాడు సర్వీస్ అని గుర్తిస్తారు. వాళ్ళు ప్రమోట్ చేసే ఒక విధి విధానాల్లో కూడా అవి కూడా పెట్టుకోవచ్చు. వాస్తవానికి విఏఓలు, విఆర్ఓలు, సచివాలయ వ్యవస్థ, సర్పంచులు అందరూ నిర్వీర్యం చేశారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడితేనే మరి ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశాడు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య సంబంధాలు కట్ చేశాడు. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకేంటంటే మనసు చిలుకుమడం. అందుకే నేనేమన్నానంటే ఖచ్చితంగా గాయత్రి గారు చెప్పిన కొన్ని సలహాలు బాగున్నాయి. అయితే నేనైతే లోకల్ ఎమ్మెల్యే డెసిషన్ తీసుకోవాలి నేనైతే కోరుకోను. కానీ వాళ్ళు మాత్రం పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా వాళ్ళు ఎవరైనా జెన్యున్ గా చేస్తుంటే వాళ్ళ సర్వీస్ లైన్ ని అర్థం చేసుకొని హెల్ప్ చేయడం తప్పలేదు. ఏదైనా సరే నాకైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఒడిని పడేస్తాడని మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో వాళ్ళు కూడా మరి నిష్పక్షపాతంగా పనిచేయడం కోసం పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా జెన్యున్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఏదో మార్గంలో అబ్జర్వ్ చేయడం కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి పోలీసులు మోసపోయారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మోసపోయారు, అందరూ మోసపోయారు. ఎందుకు మోసపోయారంటే ఆయన ఒకటే చెప్పాడు 30 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటాను అలా, మనం 30 ఏళ్ళు ఉంటామన్నా అని ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ని మభ్యపెట్టాడు. దాంతో వాళ్ళు అడ్డంగా రకరకాల తప్పులు చేశారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ చూడండి, ఆయన ఇంటెలిజెన్స్ మరి సిఐడి చీఫ్ వేస్తే ఏం చేశాడు? ఆయన తీసుకెళ్లి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీని రఘురామ కృష్ణరాజుని కొట్టాడనే సమాచారం ఉంది. కొట్టాడు మొత్తం మీద లైవ్ లో జగన్మోహన్ రెడ్డి చూపించారు. అదేవిధంగా రామాంజనేయులు ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అదేవిధంగా డీజీపీ సోయాన, వీళ్ళందరూ ఏంటి కుల విమానంతోటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అవుతాడనో ఈ రకరకాల మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. ఈ మభ్యపెట్టే కార్యక్రమం వల్ల అధికార యంత్రాంగం అంతా కలుషితం అయిపోయింది. కాబట్టి వ్యవస్థను మళ్ళీ ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది.
ఆ టైం 15 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు, ఏదైనా సరే ఈ వ్యవస్థలో వాళ్ళైతే రిజైన్ చేయని వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలు భద్రత ఉంది, వాళ్ళు ఏమి ఆందోళన పడాల్సిన లేదు. ఒకళ్ళు రిజైన్ చేసిన వాళ్ళని ఎలా వాళ్ళకి సంబంధించిన మార్గదర్శకాలు ఏమన్నా ప్రభుత్వం నిర్ణయిస్తుందా, వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమన్నా బెనిఫిట్ అయ్యేలాగా ఒక 5%, 10% వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే ఏమన్నా మిగతా వాటిల్లో కానీ మార్క్స్ కానీ వెయిటేజ్ చేస్తారు, ఏదో విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనేది